హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మితో సరదాగా. ఈరోజు మనము బీరకాయ పెసరపప్పు అలాగే వంకాయ కొత్తిమీర కారం పెట్టిన కూర రెండు చూద్దామండి. ఈ రెండు పావు గంటలు అయిపోతాయి. వీటి కోసం ముందుగా పెసరపప్పు ఒక అరగంట నానబెట్టుకుని పొయ్యి మీద పెట్టి 3 వంతులు ఉడికిన తర్వాత అందులో బీరకాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేస్తే పప్పు బీరకాయ ముక్కలు రెండు ఓసారి ఉడికిపోతాయండి. అప్పుడు అందులో కాస్త పోపు పెట్టుకుని ఉప్పు వేసుకుంటే బీరకాయ పప్పు రెడీ అయిపోతుంది. దానికి పోపు పెడుతున్నాను. బీరకాయ పప్పుకి కొంచెం మినపప్పు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, 2 ముక్కలు ఎండుమిరపకాయ ముక్కలు, కాస్త కరివేపాకు, ఇంగువ వేసి పోపు పెడుతున్నాను. ఇప్పుడు వంకాయ కొత్తిమీర కారానికి మిక్సీ జార్లో కొంచెం కొత్తిమీర, కొంచెం ఉప్పు, 3 పచ్చిమిరపకాయలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకుని అదే మూకుట్లో నూనె వేసుకుని కొంచెం పోపు వేయించుకోవాలి. మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు, 2 ఎండుమిరపకాయ ముక్కలు కూరకి పోపు పెట్టుకున్నాను. ఆ పోపులోనే ఈ ఆడిన కారం, కొత్తిమీర కారం వేసి వేయించుకోవాలండి. కారం కొంచెం వేగాలి, లేకపోతే పచ్చివాసన వస్తే కూర అంత టేస్ట్గా ఉండదు. కారం వేగితే టేస్ట్ బాగుంటుంది. అందుకని పోపు వేయించిన తర్వాత నేను ఈ కారాన్ని కూడా అందులోనే వేసి అది కూడా వేయించుకుంటున్నాను. పోపు వేగింది కదా, ఇప్పుడు కారం వేస్తున్నాను. కారం కూడా వేగిన తర్వాత అప్పుడు అందులో వంకాయ ముక్కలు వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని అందులోనే 2 గింజలంత చింతపండు తీసుకుని ఆ రసం అందులో పోస్తున్నాను. సిమ్లో పెట్టి మూత పెడితే కూర మగ్గిపోతుంది. అదిగో బీరకాయ పప్పు కూడా తయారైపోతుంది. అంతేనండి, అదిగో కూర తయారైపోయింది. పప్పు కూడా రెడీ అయిపోయింది. ఈ రెండింటిని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతే.